ఎంసెట్ అనేది పెద్ద బ్రహ్మ విద్యం కాదు. మైండ్ లో ఒకటి పెట్టుకోండి, ఇప్పుడు స్టార్ట్ చేసాం అనేది ముఖ్యం కాదు, ర్యాంక్ తెచ్చామా లేదా అనేది ముఖ్యం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎంసెట్ మీద ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. 1 day లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, నైట్ అవుట్స్ చేసి ఎలా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, 1000 బిలో ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి, ఇప్పటి వరకు అసలు చదవకపోయినా ఎలా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, అసలు చదవకుండా ఎలా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, అన్ని వీడియోస్ ఉంటుండగా నా వీడియో మీరు ఎందుకు చూడాలి అనేసి డౌట్ మీకు రావచ్చు. అండ్ ఇంకొకటి, అసలు నీకు ఎంసెట్ కి రిలేషన్ ఏంటి బ్రో, అసలు మాకు ఎందుకు చెప్తున్నా ఎంసెట్ గురించి అనేసి మీకు డౌట్ రావచ్చు. సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ మీ బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఎంసెట్, ఏపీ ఎఫ్సెట్ ఆర్ తెలంగాణ ఎంసెట్, ఏ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేయడానికి, ఎస్పెషల్లీ ఎఫ్సెట్ ఆర్ ఎంసెట్. షేర్ చేశారా? షేర్ చేసేస్తే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి సజెషన్స్ లో వెళ్తుంది. సజెషన్స్ లో వెళ్తే వాళ్ళు కూడా ఎంసెట్ కి హెల్ప్ఫుల్ అవుతాది ఈ వీడియో చూస్తే. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేస్తే మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం వితౌట్ ఎనీ ఫర్దర్. So very warm welcome to each and everyone who are watching this video for the preparation of their EAMCET entrance examination or whatever be the examination like VIT, Amrita, KLU, Geetham, SRM, ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయినా ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు మాక్సిమం. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఇవి. సో ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కైనా ఈ టిప్స్ వ్యాలిడ్ అవుతాయి. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పేది ఒకటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్స్ మీద ఫోకస్ చేయండి, మీకు ఏదైతే చాప్టర్స్ ఈజీగా ఉంటాయో ఆ ఫస్ట్ అటెంప్ట్ చేయండి. 160 క్వశ్చన్స్ చేయాలి కాబట్టి మీరు స్పీడ్ చాలా ఎక్కువ ఉండాలి. మీకు స్పీడ్ పెంచాలంటే మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. వీళ్ళు చెప్పింది కూర్చొని ఇక్కడ వింటే మీకు మంచి ర్యాంక్ రాదు, మీ పేరెంట్స్ హ్యాపీగా ఉండరు, మీకు మంచి ఇంజనీరింగ్ లో సీట్ ఎవరు ఇవ్వరు. మీకు ఎప్పుడైతే వస్తుందో మోటివేషన్ లోపల నుంచి, బ్రో నేను తేగలను 100 మార్క్స్ ఎంత నాకు, నేను తేగలను 100 మార్క్స్, నేను మమ్మీ డాడీ రిలేటివ్స్ చూపిస్తాను, నేను తెచ్చేసి అని చెప్పేసి ఎప్పుడైతే మీకు లోపల నుంచి అనిపిస్తుందో అప్పుడే మీరు లేజీ కూర్చొని చదువుతారో అప్పుడే మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయినా మీరు ఫస్ట్ ఇప్పుడు నుంచి చదువుతున్నారు, ఇప్పటి వరకు అసలు చదవకపోయినా కూడా ఇప్పటి నుంచి వినండి. మీరు మనసులో ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. ఎగ్జామ్ గురించి చదివినా చదవకపోయినా, సార్ సిలబస్ కంప్లీట్ చేసినా కంప్లీట్ చేయకపోయినా ఏ టెన్షన్స్, ఎటువంటి టెన్షన్స్, మార్క్స్ బాగా వస్తాయో, మార్క్స్ బాగా రావో, పేపర్ ఈజీగా వస్తుందో, పేపర్ టఫ్ గా వస్తుందో, అలాంటి ఏం డౌట్స్ మనసులో పెట్టుకోవద్దు. టెన్షన్స్ పెట్టుకుంటే మీకు లాస్ తప్ప ప్రాఫిట్ ఏమి ఉండదు. సో ఫస్ట్ టెన్షన్స్ అని తీసేయండి. నెక్స్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చేయాల్సిందే, దట్స్ కంపల్సరీ. అది ప్రతి ఒక్కరు చేస్తారు. బట్ ఎలా చేయాలి? మీరు ఎంసెట్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ కైనా పర్ఫెక్ట్ గా రాసుకొని వచ్చేయచ్చు. సో మీకు ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా ఎఫ్సెట్ ఆర్ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లాంటిదే. మీకు వచ్చిన చాప్టర్స్ అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఏం చేయాలి బ్రో, ఎలా చేయాలి, ఏం చూడాలి, అసలు ఇప్పుడు చేస్తాం, ఇప్పుడు చేసుకున్న రోజుల తర్వాత మర్చిపోతాం. ఎందుకంటే అవి ఎంసీక్యూస్, అవి ఏమైనా సినిమా పేర్లా గుర్తుంచుకోవడానికి ఎంసీక్యూస్ కాబట్టి మనం మర్చిపోతాం. ఎస్ మర్చిపోతాం, పక్కా మర్చిపోతాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఈజీగా అనిపించిన చాప్టర్స్ కి ఫస్ట్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయడం. సో షార్ట్ నోట్స్ అంటే అసలు ఎలాంటి టైప్ ఆఫ్ బిట్స్ వస్తాయి, ఎలాంటి టైప్స్ ఆఫ్ ఎంసీక్యూస్ రిపీట్ అవుతున్నాయి. సో మీకు అంతా కూడా ఓపిక లేదా అంటే మీకు వచ్చిన చాప్టర్స్ ని ఫస్ట్ సాల్వ్ చేసేసుకోండి ప్రీవియస్ ఇయర్ సమ్స్ లో నుంచి. దాని తర్వాత అవే మీరు రిపీటెడ్ గా సాల్వ్ చేస్తూ ఉండండి. మీరు ఇంకా కొత్తగా ఏం ఆలోచించకండి, కొత్తగా ఏం చేయవసరం లేదు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ లో అడిగినవే అడుగుతారు. సో ఇప్పుడు మీరు కష్టపడి చదివేసుకొని 160కి 150 140 తెచ్చేసుకుందాం అనేసి ఎక్కువ పెద్ద హోప్స్ ఏం పెట్టేసుకోవద్దు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూడరు. సో ఇక్కడ మీరు వీడియోస్ చూస్తున్నారంటే మీ టార్గెట్ 80 మార్క్స్, 100 మార్క్స్, మాక్సిమం 120 మార్క్స్ వరకు అవ్వచ్చు. ఇంకా ఎక్కువ టార్గెట్ ఉండి కూడా మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు మీ ఓన్ స్ట్రాటజీస్ వేసుకోగలరు. సో వేసుకొని మీరు ట్రై చేయండి బాగా చదవడానికి. ఈ టార్గెట్స్ కి 80, 100, 120 మార్క్స్ టార్గెట్స్ కి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీటెడ్ గా చేస్తూ ఉంటే చాలు, ఇంకెక్కువ అవసరం లేదు. సో మీరు ఒక టార్గెట్ పెట్టేసుకోండి, 80 మార్క్స్ ఫిక్స్. సో 80 మార్క్స్ రావాలంటే నేను మ్యాథ్స్ లో ఏమేమి చాప్టర్స్ చేయాలి, కెమిస్ట్రీలో ఏమేమి చాప్టర్స్ చేయాలి, ఫిజిక్స్ లో ఏమేమి చాప్టర్స్ చేయాలి, వెయిటేజెస్ బట్టి మీరు సెపరేట్ చేసుకోండి. యూట్యూబ్ లోకి వెళ్ళి వెతకండి ఎంసెట్ వెయిటేజ్ పర్ సబ్జెక్ట్ ఆర్ పర్ ఈ చాప్టర్ అని చెప్పేసి వెతికితే మీకు వెయిటేజ్ వీడియోస్ కూడా దొరికేస్తాయి. సో అక్కడ బట్టి మీరు చూసుకోండి ఏ చాప్టర్ మీకు వచ్చు, అవి ఎన్ని మార్క్స్, టోటల్ మార్క్స్ 80 అవుతున్నాయా లేదా. సో అది అయిన తర్వాత ఆ చాప్టర్స్ ని మీరు పర్ఫెక్ట్ గా చేసుకోండి.
మిగతా చాప్టర్స్ జోలికి అసలు వెళ్ళొద్దు. మీకు మీ మీద నమ్మకం ఉంటే ఆ చాప్టర్స్ నేను పర్ఫెక్ట్ గా నాకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చేస్తే అన్నప్పుడు మీరు మిగతా చాప్టర్స్ కి వెళ్ళండి. ఎందుకంటే ఎంసెట్ లో మీకు టైం దొరకదు, మీకు వచ్చిన చాప్టర్స్ చేయడానికి మీకు అసలు టైం దొరకదు. మీరు రాని సబ్జెక్ట్స్, మీరు రాని క్వశ్చన్స్ మీరేం చేస్తారు, ఎవ్వరు చేయలేరు. సో వచ్చిన చాప్టర్స్ ని పర్ఫెక్ట్ గా చేసుకోండి చాలు. సో నెక్స్ట్ మనం FAQs కి వెళ్తాం. సో FAQs ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పారు కదా బ్రో, ఈజీ చాప్టర్స్ మీద ఫోకస్ చేయండి అనేసి. సో ఈజీ చాప్టర్స్ నుంచి కష్టమైన క్వశ్చన్స్ ఇచ్చేస్తే ఏంటి పరిస్థితి బ్రో అనేసి, అలాగేమి ఇవ్వరు. సో ప్రతి చాప్టర్ నుంచి ఏవైతే ఈజీ క్వశ్చన్స్ ఇవ్వాలో అవే ఇస్తారు. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు ఎక్కువ ఆలోచించుకొని వచ్చినవి కూడా పోగొట్టుకోవద్దు, ఏం ఆలోచించొద్దు. మీరు ఫస్ట్ మీకు ఏవైతే ఈజీ అనిపిస్తున్నాయో అవి చదివండి. సో సెకండ్ క్వశ్చన్, బ్రో పేపర్ ఈజీగా వస్తే కట్ ఆఫ్స్ తగ్గిపోతాయా లేదా పెరిగిపోతాయా, లేదా పేపర్ హార్డ్ గా వస్తే కట్ ఆఫ్స్ ఏమవుతాయి బ్రో, అసలు కట్ ఆఫ్స్ బట్టి మేము ఎలా చదవాలి బ్రో ఏంటి అనేసి. సో కట్ ఆఫ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. పేపర్ ఈజీగా వచ్చినా కష్టంగా వచ్చినా, కట్ ఆఫ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మీకు వచ్చిన మీరు పర్ఫెక్ట్ గా రాయండి వెళ్ళి. రైట్, పేపర్ టఫ్ గా ఉందనేసి అక్కడ టెన్షన్ పడిపోయి అలాగేం చేయొద్దు. మీకు వచ్చిన మీరు రాసి మిగతా క్వశ్చన్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ గా ఏదో ఒక ఆప్షన్స్ పెట్టేస్తే పర్ఫెక్ట్ మీకు రావాల్సిన మార్క్స్, మీకు పెట్టుకున్న గోల్ మీకు మార్క్స్ అవి వచ్చేస్తాయి. థర్డ్ క్వశ్చన్, ఇప్పటి వరకు మనం మొదలు పెట్టలేదు బ్రో, ఇప్పుడు మొదలు పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేసి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకటే చేయండి. ఇప్పటి వరకు మొదలు పెట్టలేదంటే ఇప్పుడు మొదలు పెట్టినా మీకు చేసే అంత ఇంట్రెస్ట్ రాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, మీకు వచ్చిన చాప్టర్స్ మీద ఫోకస్ చేయండి అంతే. ఇంకెక్కువ ఫోర్స్ చేసుకోవద్దు మీ బ్రెయిన్ ని. సో టైం వేస్ట్ చేయొద్దు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీళ్ళకి మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అంటే మీకంటే పెద్ద. ఫోర్త్ క్వశ్చన్, ఐపీ మార్క్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా బ్రో ఎంసెట్ ర్యాంక్ మీద లేదా ఎంసెట్ మార్క్స్ మీద? ఎస్. సో మాకైతే అలా ఉండేవి. సో మీకు ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ అలాగ అవ్వడం వల్ల ఇప్పుడు ఉన్నాయో లేదో మరి ఎఫెక్ట్ నాకు తెలీదు. మీరు చదువుతున్నది మీకోసం మాత్రమే. మీరు బాగా చదివితే ఇంజనీరింగ్ మంచి కాలేజ్ లో వస్తుంది. సో ఇంజనీరింగ్ లో ఎంజాయ్మెంట్ బ్రో ఇట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసే కంటే ఎక్కువ ఉంటుంది. ఫెస్ట్స్ అవన్నీ చాలా ఉంటాయి. బట్ కోవిడ్ వల్ల జరగట్లేదు. బట్ అవన్నీ మనకి సంబంధం లేదు. కోవిడ్ ఈజ్ ఎక్సెప్షన్. సో ఫ్లాష్ మాబ్స్ ఇవన్నీ ఉంటాయి. బాగా ఎంజాయ్ చేయొచ్చు. కలర్ఫుల్ గా ఉంటుంది లైఫ్. ఇంజనీరింగ్ మంచి కాలేజ్ లో వస్తాయి. లేదంటే పొద్దున్న లేగడం, క్లాసులకి వెళ్ళడం, క్లాసులు వినేసి ఇంటికి వచ్చేయడం అంతే. ఇంకేం ఉండదు. మీ లైఫ్ రొటీన్ ఉంటుంది. ఎంజాయ్మెంట్ కావాలి అంటే మంచి ర్యాంక్, మంచి కాలేజ్ రావాలి. యూట్యూబ్ లో వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంజనీరింగ్ ఎలాగుంటుందో అనేసి. ఫ్రీ టైం దొరికినప్పుడు చూడండి, అందుకని టైం చూసుకొని మరీ చూసేయొద్దు వీడియోస్ ని. కాలేజ్ ఎగ్జామ్స్ లో చీటింగ్ చేసి ఎక్కువ మార్క్స్ తెచ్చేసుకొని ఎవరినో హ్యాపీ చేసేద్దాం అనేసి పెట్టుకోవద్దు. ఎగ్జామ్స్ ఏం రాస్తున్నా పర్ఫెక్ట్ రాయండి, మీకు వచ్చింది రాయండి. ఏం వీడియోస్ కావాలో డౌట్స్ ఉంటే చెప్పండి. ఈ వీడియోని లైక్ షేర్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.